కావాలనే ఓ పథకం ప్రకారం తనను రెచ్చగొట్టి గొడవ సృష్టించాలని మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ప్రయత్నించారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. వైసీపీ నేత ఇంట్లో పెళ్లికి పిలిస్తే ముందుగా తానెళ్లానని, తర్వాత వచ్చిన అబ్బాయి చౌదరి కారును తన కారుకు అడ్డుగా పెట్టి ఘర్షణకు తెరతీసేందుకు యత్నించారని చెప్పారు. కానీ వాళ్లు తీసిన గోతులో వాళ్లే పడ్డారన్నారు. వంశీ అరెస్టుపై స్పందించిన చింతమనేని గతంలో తప్పు చేయకుండానే వైసీపీ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టి వేధించిందన్నారు. ఇప్పుడు చేసిన నేరానికి వంశీని అరెస్టు చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన చెలరేగిన వాళ్ళందరూ కారాగారానికి వెళ్లడం తప్పదని, అందుకు కొంచెం సమయం పడుతుందని చెప్పారు. తర్వాత ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన చింతమనేని దెందులూరులో గత 2 రోజులుగా జరిగిన ఘటన వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తనతో ఉద్దేశపూర్వకంగా ఘర్షణకు వైసీపీ నేతలు ట్రాప్ పన్నారని వివరించారు. అబ్బాయి చౌదరి గురించి మీకేం తెలిసిన మాట్లాడుతున్నావు రాంబాబు? నీకేమన్నా తెలుసా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి? ఆయన చేసినటువంటి ద్రోహాలు పేరుకి సాఫ్ట్వేర్, మెంటాలిటీ అంతా హార్డ్వేర్. అంత క్రిమినల్. నాతో గొడవపడి నన్ను ఒక నేరస్తుడిగా, ఒక క్రిమినల్ గా చిత్రీకరించడం కోసం మీరు ఒక స్కెచ్ చేశారు. ఆ స్కెచ్ లో మీరే పడ్డారు. మీరు 25 మందితో వచ్చారు, నేను 3గురితో వచ్చా. నా కార్ కి కెమెరా ఉంది. నా కారు పెట్టిన తర్వాత వాళ్ళ డ్రైవర్ ఏ విధంగా తీసుకొచ్చి కారు పెట్టాడు. సెక్యూరిటీ వాడు 3 సార్లు చెప్పాడు, వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళ కార్లు వచ్చినాయి, కొద్దిగా పక్క పెట్టని వస్తే రానిమని చెప్పి. అంటే అది గౌరవం అదా ఇచ్చేది? నేను తప్పనిసరిగా కంప్లైంట్ ఇస్తాను. దీనికి కారణం ఆ రోజున ఈ అంబటి రాంబాబు, ఈ జగన్మోహన్ రెడ్డి, అప్పుడున్నటువంటి అధికారులే బాధ్యత వహించాలి. ఆయన మాజీ హోమ్ మినిస్టర్, స్పీకర్ చేశాడు, గౌరవప్రదమైనటువంటి పదవులు చేశాడు, ఇంకా వేరే శాఖలు కూడా చేశాడు. అలాంటి వ్యక్తి పల్నాడులో పుల్లాగా బతికినటువంటి వ్యక్తిని సాపాలేంటి, టీపాయిలేంటి, కుర్చీలేంటి అంటే బతికేంతయ్యా? 1000 సెట్లు కావాలంటే కొనిస్తా. కోడలు తెచ్చుకోగలరా? మా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వాళ్ళ మీద 306 సెక్షన్ వస్తుంది. ఎందుకంటే ప్రేరేపించబడినటువంటి ఆత్మహత్యని. ఆ రోజున మాకు జరిగితే ఒకటి, ఈ రోజున చేసిన నేరానికి ఈ రోజున వంశీని పెట్టారు, రేపొద్దున కొడాల నానిని పెడతారు, ఎల్లుండి ఇంకొకటి పెడతారు, అవటాలను ఇంకొకటి పెడతారు. ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో, కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళు చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం.